చేసేటప్పుడు అందరికీ మేలు జరగాలని మనము కొన్ని శాస్త్రాన్ని పాటిస్తూ ఉంటాం. జీవశాస్త్రము, భౌతిక శాస్త్రము, రసాయన శాస్త్రం ఎట్లా ఉంటుందో జ్యోతిష శాస్త్రం. అందువల్ల ఈ ముహూర్తం వెళ్ళిపోకుండా మనం ఆ సమయానికి విగ్రహావిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించుకున్నాం. తర్వాత ముఖ్య అతిథి గారు చేసిన తర్వాత మళ్ళీ వారి చేత మరొకసారి ఆవిష్కరణ సందర్భంలో పుష్పవానికి వేయిస్తాం. మరంతవరకు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన కళాశాల గౌరవనీయులు ప్రొఫెసర్ ప్రవీణ మేడం గారిని కొన్ని విషయాలు చెప్పుకోవాల్సిందిగా సవినయంగా ప్రార్థిస్తున్నాం. గుడ్ మార్నింగ్ టు ఆల్. గుడ్ మార్నింగ్. 2018లో ఈ కళాశాలకి రావడం జరిగింది. అప్పుడు మాట్లాడుకుంటున్న సందర్భంలో ఈ కళాశాలకి తారా కాలేజ్ అన్న పేరు ఎలా వచ్చింది, ఎందుకని తారా కాలేజ్ అని పెట్టారు, ఇది అసలు గవర్నమెంట్ కాలేజేనా అని చాలామంది అడిగారు అడ్మిషన్స్ టైంలో. అప్పుడు మేము పాత డాక్యుమెంట్స్ అన్నీ తీసి చూస్తే ఆ కాలంలోనే మేడం పేరు మీద అజయ్ స్వరూప్ అని వీళ్ళ సన్ తారా మేడం పేరు మీద 1977లో 2 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్గా ఇచ్చి బహుశా ఈ భూమి విలువ అప్పుడు దాదాపు 1000 రూపాయలు కూడా ఉండి ఉండదు. కానీ వాళ్ళు 2 లక్షల రూపాయలు కార్పస్ ఫండ్ ఇస్తేనే కళాశాల పేరు వాళ్ళది మదర్ పేరు మీద పెడతాము అని గవర్నమెంట్ చెప్పడం కూడా. కానీ ఆ టైం కూడా అయిపోకముందే 2 లక్షల రూపాయలు చెక్ రాసి గవర్నమెంట్కి పంపించి మాకు ఈలోగానే 1977 జూలై 15లోగా మాకు అవ్వాలి అని గవర్నమెంట్ నిర్దేశించిన సమయం కంటే ముందుగానే డబ్బులు ఇచ్చి ఈ కళాశాల పేద విద్యార్థులందరూ చదువుకోవాలి అని విమెన్స్ కాలేజ్గా ముందు అనుకున్నారట. తర్వాత మగపిల్లలకి కూడా ఇలాంటి అవకాశాలు లేవు హైయర్ ఎడ్యుకేషన్కి అని ఈ కళాశాలని ఓన్లీ 2 కోర్సులతో BA BSc 2 కోర్సులతో స్టార్ట్ చేయడం జరిగింది. ముందు 232 మంది పిల్లలు చేరి ఉన్నారు. ఈరోజు 4000 మంది పిల్లలు ఈ కళాశాలలో చదువుకుంటున్నారు. బహుశా ఆ 2 లక్షలు వాళ్ళకి ఉంచుకొని ఉంటే వాళ్ళకి ఈరోజు ఒక 200 కోట్లు అయ్యేది ఈ ప్రాపర్టీ. కానీ వాళ్ళు ప్రాపర్టీలో చూసుకోలేదు. 200 కోట్లని 220,000 మంది, మోర్ దాన్ 2 లక్షల మంది పిల్లలన్నా ఈ పాటికి ఈ కళాశాల నుంచి చదువుకుని వాళ్ళ జీవితాల్లో స్థిరపడి ఉంటారు, వాళ్ళ జీవితాన్ని బాగు చేసుకుని ఉంటారు. ఈ మంచి ఉద్దేశాన్ని మేడంని తలుచుకుంటూ రోజు ఎవరి కళాశాల పెట్టారు అన్న క్వశ్చన్ మళ్ళీ ఎవరికి రాకూడదు అన్న ఉద్దేశంతో నేను తారావారి స్టాచ్యూ పెట్టాలనుకున్నాను. కానీ నేను ఆ పని చేయలేకపోయాను. రత్నప్రసాద్ సారు, జగదీశ్వర్ సారు, 22-25 బ్యాచ్ విద్యార్థులందరూ ఆ మేడం విగ్రహం కోసం అయిన ఖర్చుని భరించి మేడంకి డబ్బులు వేసుకుని ఇది పూర్తిగా విద్యార్థులు మేడంకి ఇచ్చిన గౌరవం. ఆ గౌరవం కోసం మంచి పనిలో పాల్గొన్నందుకు సహృదయంగా వాళ్ళందరికీ అభినందిస్తూ ఇంత మంచి ఆలోచనని చేసినందుకు మన ఫార్మర్ ప్రిన్సిపల్ రత్నప్రసాద్ గారికి, తర్వాత ఈ దాంట్లో పనిలో తన ముందుండి అందరి పిల్లల్ని ప్రిన్సిపల్ని కోఆర్డినేట్ చేసి ఈ విగ్రహ స్థాపనకి కృషి చేసిన జగదీశ్వర్ సార్కి మరియు శ్యామ్ ప్రసాద్ గారికి నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేశాను. అట్ ద సేమ్ టైం రత్నప్రసాద్ సార్ ఈరోజు వస్తారని చాలా ఆశించాము. కొన్ని పర్సనల్ అనారోగ్య కారణాల వల్ల, వాళ్ళ మిసెస్ అనారోగ్య కారణాల వల్ల రాలేము అని ఈరోజు మార్నింగే నాకు తెలిసింది అని చెప్పారు. ఇప్పుడు నిర్మలా జగ్గారెడ్డి మేడం వస్తానన్నారు, ఒక విమెన్గా తనకి ఆదరిస్తారని. కాకపోతే వాళ్ళు సీఎం గారి హడావిడిలో మనకి టైం 1 o'clock ఇచ్చారు. మీరు మొత్తం టైం పెంచకుండా కొంచెం కొబ్బరికాయ కొట్టేసి మా కోసం వెయిట్ చేయండి, మేము ఇస్తాము అని చెప్పి. సో పిల్లలందరూ నిర్మలా జగ్గారెడ్డి మేడం రావాలని నిన్న వెళ్ళి వెయిట్ చేశారు. ఐబీ దగ్గర కూడా పిల్లలు వాళ్ళు
అన్యదా వేరే పనుల వల్ల బిజీగా ఉండడం వల్ల కొంచెం ఆలస్యం అవుతుంది అని చెప్పారు. జస్ట్ మనం గుర్తు మించిపోకుండా మళ్ళీ 1 o'clockకి నిర్మలా మేడం రాగానే మీకు అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తాము. ప్లీజ్ అసెంబుల్ అస్. మ్యామ్ ఇంత కష్టపడి కళాశాల పెట్టున్నారు, అందుకనే ఇంతమంది పిల్లలము చదువుకోగలుగుతున్నాము. మీరు చదువుకుంటున్నారు, మేము పని చేసుకుంటున్నాము. సో ఎల్లవేళలా మాకు ధన్యవాదాలు. ఈ పిల్లలందరూ చల్లగా ఉండాలి. జగన్ రైలు ఉంటుంది, జగన్ రైలు ఉంటుంది చెప్పట్లో.